గుళ్ళో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న అనామికైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి ఉండి జరిగే ఆ వేడుకని చూస్తేనే అంత ఆనందంగా ఉంటే ఇంకా కళ్యాణ్ నీ చేతుల మీదుగా జరిగితే ఇంకే ఎంత ఆనందపడతావు. అయినా ఇంకా రాజ్‌కి చేసే అవకాశం లేదు కదా! ఎందుకు తను చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ అనామికనైతే రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు అనామిక ఉండి కానీ అక్కడ మీడియా ముందు అమ్మమ్మ గారు రాజ్, కావ్యల చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తానని అక్కడ అందరికీ చెప్పేశారు కదా! అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. తనక్కడ చెప్తేనే తను ఇదే ఇక్కడ ఉన్న ట్విస్టు. నువ్వు వెళ్ళి ఇంకా తనకు చేసే అర్హత ఉందా లేదా అని చెప్పేసి అన్నావే అనుకో ఏమవుతుంది అనగానే, సరే అని చెప్పేసి రాజ్, కావ్య ఇద్దరు కళ్యాణం జరిపిస్తూ ఉండగా అనామిక అక్కడికి వచ్చి, "ఒక్క నిమిషం ఆపుతారా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే వెంటనే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య. ఇంకా బావగారికి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేసే అర్హత ఉందా అమ్మమ్మ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక. ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను అన్నట్లుగా తన వైపైతే చూస్తూ ఉంటుంది. రాజు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారైన చిట్టి ఇంకేం మాట్లాడుతుంది? అనామికకి ఏ విధంగా సమాధానం చెప్తుంది? మరి రాజు కావ్యాలని కళ్యాణం జరపనిస్తారా? లేదంటే కళ్యాణ్, అనామిక ఇంకా వాళ్ళని ఇక పక్కకు తప్పించి వాళ్ళు చేస్తారా కళ్యాణం అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.